హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ని తీసుకుని ఎందుకు వస్తున్నానండి. సో ఈ ప్రాజెక్ట్ కానీ చూసినట్లయితే అమీన్పూర్లో అయితే ఉందండి. ప్రాజెక్ట్ హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. 15.2 ఏకర్స్లో మనకు 3054 యూనిట్స్ అయితే వస్తాయండి. మనకు 3 సెల్లార్లు, తర్వాత స్టీల్ టు 39 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. 100% వాస్తుతో డెవలప్ చేస్తున్నారండి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అయితే ఉంటాయి. దీంట్లో 2, 3, 4 బిహెచ్కే అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ 2 బిహెచ్కేస్ కానీ చూసినట్లయితే 1335 ఎస్ఎఫ్టీ, 3 బిహెచ్కేస్ 1745, 2055, అలాగే 4 బిహెచ్కేస్ 3080 ఎస్ఎఫ్టీ వరకు అయితే ఉంటాయండి. ముందు ఇక్కడ కనెక్టివిటీ చూద్దాము. వైట్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది బిహెచ్ఎల్ దగ్గరికి జంక్షన్కి కనెక్టివిటీ అనమాట. అలాగే మన ప్రాజెక్ట్కు నియర్ బైలో చూసినట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. ఇక్కడ ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ నుంచి ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ మనకు బిహెచ్ఎల్ జంక్షన్ అయితే ఉంటుందండి. ఈ ఏరియాలోనే ప్రపోజ్డ్ మెట్రో స్టేషన్ కూడా రాబోతుంది. అలాగే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మియాపూర్ మెట్రో స్టేషన్ కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుందండి. సో మనకి బిహెచ్ఎల్ జంక్షన్ నుంచి మన ప్రాజెక్ట్ జస్ట్ 10 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే బీరంగూడ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో నియర్ బైలోనే మనకు అప్కమింగ్ మెట్రో స్టేషన్ కూడా ఉంది. అలాగే ఇది ఒక అల్ట్రా లగ్జరీ ప్రీమియం ప్రాజెక్టు విత్ రిపీటెడ్ బిల్డర్ అండి. ఆల్రెడీ హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. వర్క్ కూడా చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు అనమాట ప్రాజెక్ట్ డీటెయిల్స్. 9 టవర్స్ అయితే ఉంటాయండి 15.2 ఏకర్స్లో. 3054 యూనిట్స్ అయితే ఉంటాయి. అలాగే 1 lakh ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నారు. అలాగే మనకు దీంట్లో కనుక చూసినట్లయితే చాలా ప్రీమియం ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయండి. అవన్నీ చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మాస్టర్ ప్లాన్ అయితే ఇలా ఉంటుందండి. అలాగే ఇక్కడ టిపికల్ ఫ్లోర్ ప్లాన్స్ అయితే మనకు ఈ విధంగా అయితే ఫ్లోర్ ప్లాన్ అయితే ఉంటుందన్నమాట. సో చూడొచ్చు అనమాట. మొత్తం మనకు 100% వాస్తు అండి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అయితే ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకు ఇండివిజువల్ ఫ్లోర్ ప్లాన్స్ కూడా చూపిస్తాను, అది కూడా చూడొచ్చు అనమాట. అలాగే ఇక్కడ మీకు ఇండివిజువల్ ఫ్లోర్ ప్లాన్స్ అయితే చూడొచ్చు. అలాగే మనకు ఎమ్యూనిటీస్ విషయానికి వచ్చినట్లయితే చాలా ఎమ్యూనిటీస్ అయితే దీంట్లో సెంట్రల్ పార్క్ ఏరియా ఉంటుంది. అలాగే 75% ఓపెన్ స్పేస్ ఉంటుంది. 45% కవర్డ్ ఏరియా ఉంటుంది. 38% మనకు సాఫ్ట్ స్కేప్కి, అలాగే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇవన్నీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే మనకు ప్రాజెక్ట్లో చాలా ప్రీమియం ఎమ్యూనిటీస్ అయితే ఇస్తారండి. అవన్నీ మనం చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు అనమాట. యూజ్ ఐకానిక్స్, తర్వాత గ్రాండ్ ఎంట్రన్స్ లాబీసు, తర్వాత బ్యాంక్వెట్ హాలు, డైనింగ్ హాలు, రెస్టారెంటు, స్పా, ఏరోబిక్ హాలు, తర్వాత థియేటరు, జిమ్ము, యోగా హాలు, తర్వాత మనకు ప్లే స్టేషను, బ్యాడ్మింటన్ కోర్టు, ఇండోర్ గేమ్స్, ఆఫీస్ స్పేసు, తర్వాత మనకు కన్వీనియన్స్ రూము, తర్వాత గెస్ట్ సూట్ రూమ్స్, అలాగే పార్టీ లాంజ్, స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ డైనింగ్ ఏరియా, బారు, కిచెన్ ఇవన్నీ అయితే ఉంటాయండి. అలాగే వీటితో పాటు మనకు చూసినట్లయితే ఇంకా లాట్ ఆఫ్ గ్రీనరీకి అయితే దీంట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు పిల్లల కోసం కూడా ఒక కిడ్స్ ఫ్రెండ్లీ హోమ్స్ అన్నమాట, కిడ్స్ సెంట్రిక్ హోమ్స్ అని చెప్పొచ్చు. అలాగే వీళ్ళ కోసం కూడా స్పెషల్గా మనకు ప్లే జోన్స్ అయితే ఉంటాయి. అలాగే వీటితో పాటే మనకు చూస్తే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది. అలాగే మనకు ఇండోర్ జిమ్ అయితే ఉంటుంది. అలాగే మనకు కిడ్స్ కోసం మనకు కిడ్స్ ఫ్రెండ్లీ ఎమ్యూనిటీస్ లైక్ యాంఫీ థియేటర్, ఓపెన్ ఎయిర్ థియేటర్, స్కేటింగ్ రింకు, పెట్ పార్కు, తర్వాత కిడ్స్ ప్లే ఏరియా, మనకు బర్డ్ వాచింగ్, తర్వాత కిడ్స్ పూల్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. అలాగే వీటితో పాటు మనకు అవుట్డోర్ ఎమ్యూనిటీస్ వస్తే మల్టీపర్పస్ జోను, అవుట్డోర్ మ్యూజిక్ కోర్టు, తర్వాత మల్టీపర్పస్ డెక్ విత్ మనకు బీబీక్యూ, క్రికెట్ ప్రాక్టీస్ పిచ్, బాస్కెట్బాల్ కోర్టు, స్విమ్మింగ్ పూల్, సైక్లింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, పూల్ సైడ్ కెఫెటేరియా, తర్వాత మనకి ఎలివేటెడ్ వాక్వేస్, వాలీబాల్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్, అవుట్డోర్ కెఫెటేరియా, అవుట్డోర్ ఫిట్నెస్ జోన్ ఇవన్నీ అయితే ఉంటాయండి. అలాగే ఇక్కడ ఎలివేషన్ చూస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఐజీబీసీ సర్టిఫైడ్ అనమాట. అలాగే మనకు బయోడైవర్సిటీ ఫోకస్, అలాగే మనకు ఇవన్నీ అయితే ఇక్కడ మనకు వీటన్నిటితో మనకైతే కొలాబరేషన్ అయితే ఉంది. అలాగే మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయండి. అలాగే చాలా మంచిగా అయితే మనకు ఉన్నాయి. నియర్ బైలో 5 మినిట్స్లో డీమార్ట్, జిఎస్ఎం మాల్, మల్టీప్లెక్స్, అలాగే సూర్య గ్లోబల్ స్కూల్ ఉంది. 10 మినిట్స్లో మియాపూర్ మెట్రో స్టేషన్, మనకు శ్రీకర హాస్పిటల్, జేఎన్టీ. 15 మినిట్స్ డ్రైవ్లో మనం చూసినట్లయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4, మమతా మెడికల్ అకాడమీ, ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్. అలాగే 30 మినిట్స్ డ్రైవ్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4A, తర్వాత బిహెచ్ఎల్, లింగంపల్లి, నేషనల్ హైవే 65 ఇవన్నీ అయితే ఉన్నాయండి. సో నియర్ బైలోనే మంచి కనెక్టివిటీస్ అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. సో దీంట్లో మనకు మంచి ప్రైసింగ్ అయితే ఉందండి. సో మనకు ఓటీపీ ఆప్షన్ ఉంది, అలాగే లోన్ ఆప్షన్ కూడా ఉంది. ఓటీపీ ఆప్షన్కి వచ్చినట్లయితే 4000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ కోట్ చేస్తున్నారు. లోన్ ఆప్షన్లో మనకు 6000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అయితే కోట్ చేస్తున్నారు. సో 3 ఇయర్స్లో హ్యాండ్ ఓవర్ అయితే ఉంటుందండి. ఇక్కడ ప్రజెంట్ ప్రోగ్రెస్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఫస్ట్ స్లాబ్ అయితే రెడీ అవ్వబోతుంది అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచి ప్రైసింగ్ అయితే దొరుకుతుందండి. 4000 రూపీస్ ఓటీపీ ఆప్షన్ నుంచి చాలా బెస్ట్ ఆప్షను. సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మా ఇన్స్టాగ్రామ్ లింక్ అలాగే వాట్సాప్ ఛానల్ గ్రూప్ని అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.